ఎంత డేంజర్ కళ వచ్చింది. నేను కిడ్నాప్ అయినట్టు కళ వచ్చింది. ఓ మై గాడ్, నేను కిడ్నాప్ అయితే పాపం మమ్మీ ఎంత బాధపడుతుంది నేను లేకపోతే. స్వామి అయితే ఫుల్ ఏడుస్తుంది. అన్ని వీడియోలు మిస్ అవుతాయి కదా. అనుపు అయితే నెత్తి గుద్దుకుంటాడు గోడకైతే నేను లేనని. డాడీ ఇట్లా ఆఫీస్కి పోతారు అనుకో, అంత పట్టించుకోడు. పాపం ఇంతమంది బాధపడతారు నేను కిడ్నాప్ అయితే. ఒకవేళ నేను కిడ్నాప్ అయితే వీళ్ళు ఏం చేస్తారు? ప్రాంక్ చేసాం. ఒక్కొక్కరు రియాక్షన్ చూడాలి. వాళ్ళు పాపం బాధపడతారు. కానీ ఇది చేస్తా, ప్రాంక్ చేస్తా. నేను కిడ్నాప్ అయితే ఎట్లుంటుందో అని. చలో నేను పోయి దాచుకుంటా. ఇప్పుడు నేను ఈ గుహలో పోయి దాచుకుంటా, ఎవ్వరికి దొరక. నేనైతే ఇక్కడ దాచుకున్నా, ఎవ్వరు నన్ను గుర్తుపట్టలేరు, ఎవ్వరు నన్ను వెతకలేరు కూడా. అయితే ఇప్పుడు ఫస్ట్ కాల్ మమ్మీకి చేస్తా. మమ్మీకి కాల్ చేసే ముందు, మొన్న నేను మెడికవర్ హాస్పిటల్కి ఒక చెకప్కి వెళ్ళినా. అక్కడ ఒక స్టోరీ విన్నా. ఫరాజ్ అనే వ్యక్తి 15 years నుంచి స్పైన్ కాంప్లికేషన్స్ వల్ల స్ట్రైట్ గా నిలబడలేకపోతాడు. సో అక్కడ వాళ్ళ రిలేటివ్స్ మెడికవర్ హాస్పిటల్ ని సజెస్ట్ చేశారు. సో గుజరాత్ నుంచి మెడికవర్ హాస్పిటల్ కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక లాంగ్ సర్జరీ తర్వాత he is able to stand straight now and he is leading a normal life. సో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో అయినా సేవ్ చేసే వాళ్ళు మన డాక్టర్స్, అండ్ ఇది డాక్టర్స్ కే పాసిబుల్. సో a big salute to మెడికవర్ డాక్టర్స్. హలో హలో, నేను మీ అఖిల్ని కిడ్నాప్ చేశాను. అఖిల్ ఎవరు? మీ అబ్బాయి అఖిల్ అండి. అఖిల్ని కిడ్నాప్ చేశాం మేము. ఓ అవును కదా, మర్చిపోయినా. మర్చిపోయారా? సరే సరే, ఇంతకు ఎందుకు ఫోన్ చేసినావు? ఫాస్ట్ గా చెప్పు, నా దగ్గర అంత టైం లేదు. ఓకే ఓకే ఓకే, అంటే అది ఫాస్ట్ గా చెప్పు. మీ అబ్బాయి అఖిల్ని కిడ్నాప్ చేశాం మేము. సరే, నేను సీరియల్ చూస్తున్నా, తర్వాత మాట్లాడతా. ఫోన్ పెట్టే. హలో హలో ఆంటీ. నాకంటే సీరియల్ ఎక్కువైపోయింది. మా అమ్మ అయితే సీరియల్ కి అతుక్క పోయింది. సౌమ్యకి ఫోన్ చేస్తా. సౌమ్య ఎప్పుడు సెల్ఫీ దిగుకుంటూనే ఉంటది కాబట్టి ఫోన్ చేతిలోనే ఉంటది. సో సౌమ్య ఫోన్ ఎత్తుతుంది. అయితే సౌమ్యకి ఫోన్ చేద్దాం. హలో సౌమ్య. ఎవరు? నేనెవరో నీకు తెలియదు గాని. సరే అయితే ఫోన్ పెట్టి. ఫాస్ట్ గా చెప్పు. నేను ఇక్కడ స్నాప్చాట్ లో ఫోటో దిగి అందరికి స్నాప్ పంపించాలి, లేకపోతే స్ట్రీక్ పోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు మా ఇంట్లో. అయితే మమ్మీ ఏమో సీరియల్ పిచ్చి, సౌమ్యకి ఏమో సెల్ఫీలో పిచ్చి. అసలు నన్ను ఎవ్వరు దేక్తానే లేదు, ఎక్తలేరు ఇంట్లో. ఇప్పుడు నువ్వు మ్యాటర్ చెప్పకపోతే నేను ఫోన్ కట్ చేస్తా. నేను మీ అఖిల్ని, అదే మీ అన్నని కిడ్నాప్ చేశాం తెలుసా? నిజమా? నిజంగా కిడ్నాప్ చేశాము. నిజంగా కిడ్నాప్ చేసావా? పాపం ఫీల్ అవుతున్నట్టుంది. నేనంటే ఇంత ప్రేమ సౌమ్యకి. ఓ హలో హలో, నిజంగా అఖిల్ని కిడ్నాప్ చేసిరా? అవును, నిజంగా మీ అఖిల్ని కిడ్నాప్ చేసేసినాము. 1,00,000 రూపాయలు 10 లక్షలు ఇవ్వకపోతే అఖిల్ని. ఈ మాట పోయి మీ మమ్మీకి చెప్పు, అర్థమవుతుందా? ఆ పిచ్చి సీరియల్ చూడకని చెప్పు, ఓకే? సరే సరే, మీరు అఖిల్ ఏం చేయకండి, నేను ఇప్పుడే మమ్మీకి చెప్తున్నా. ఎంత పద వస్తుందో నాకైతే ప్రాంక్ చేస్తుంటే. ప్లీజ్ మా అఖిల్ ఏం చేయకండి, ప్లీజ్ మా అఖిల్ ఏం చేయకండి, ప్లీజ్ మా అఖిల్ ఏం చేయకండి. అఖిల్ ఎట్లా కిడ్నాప్ అయిపోయింది కాబట్టి అఖిల్ ఇన్స్టా ఐడి నా ఇన్స్టా ఐడి లాగా చేంజ్ చేసుకొని నేను యూజ్ చేస్తా. ముఖ్యంగా చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, అమ్మో అన్ని అఖిల్ అన్ని నావే. ఏమన్నా యాక్టింగ్ చేసిన స్వామి అయితే ఇంత ప్రేమ ఉందో ఏమో అనుకురా. ఆఖరికి వస్తే ఇట్లా నా ముందు యాక్టింగ్ చేస్తా.
చెప్తా స్వామి పని తర్వాత చెప్తా. ఏమైనా సోమి ఎంత హ్యాపీగా ఉన్నావు? అనుపొచ్చి అబ్బా ఇప్పుడు అనుకోవచ్చిండు అఖిల్ కిడ్నాప్ అయిందని చెప్తే బాధపడతాడేమో. ఏం కాదు చెప్పేసా. ఏమైనా సోమి ఎంత హ్యాపీగా ఉన్నావు? అది అఖిల్ ఎవరో కిడ్నాప్ చేసిరంట. అఖిల్ కిడ్నాప్ అయితే హ్యాపీగా ఉంటావా? అంటే అది పుట్టి హ్యాపీగా ఉంటావా? హ్యాపీగా డాన్స్ ఆడదు. ఫస్ట్ బట్టలు నీవి, సెకండ్ బట్టలు నాకు. అఖిల్ కొత్త బట్టలు కూడా ఉన్నాయి, అవన్నీ నాకు. టీ షర్ట్ నువ్వు తీసేసుకో. ఫ్రిడ్జ్ లా సిల్క్ చాక్లెట్ కూడా ఉంది, సగం సగం తీసుకుందాం. ఓకే ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఏమన్నా వంచుకుంటారా నా సామాన్లని? అది అఖిల్ కొత్త ఫోన్ ఉంది, ఐఫోన్ 12 Pro. అది ఇప్పుడు కిడ్నాపర్ దగ్గర ఉంది కదా. ఓ షిట్, అవును కదా. ఏం కాదు, ఆ ఫోన్ కి ఇన్సూరెన్స్ ఉంది. ఫోన్ పోయిందని చెప్తాం, కొత్త ఫోన్ వస్తుంది. అయితే ఆ ఫోన్ నాకే. నాకు నీకెందుకో? నాకు అది. నాకు నేను చెప్పిన నాకు అది. నాకని చెప్పినా కదా. నాకది. నాకు నాకు. సరే సరే సరే, ఫస్ట్ 10 days నీ దగ్గర, తర్వాత నా దగ్గర. ఓకే ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఆ అఖిల్ కిడ్నాప్ అవ్వడం వల్ల మనకి ఎంత లాభమో. అవును, పబ్జీ లూట్ దొరికినప్పుడు ఇంత ఎప్పుడు హ్యాపీగా ఫీల్ కాలే. హలో అనూప్, హలో. నీకు ఈ పాటికి విషయం తెలిసిందొచ్చు. మీ అన్నని నేను కిడ్నాప్ చేసేస్తా. తెలుసు నాకు. ఏంది ఇప్పుడు? మీ అన్నని కిడ్నాప్ చేసిన నేను. కిడ్నాప్ చేసి మంచి పని చేసినావు. ఎప్పుడు పబ్జీ ఆడనీయకుండా చేస్తాడు. పబ్జి కోసం మీ అన్న ఓనా? నువ్వు ఎడున్నా చెప్పు, నీకు ఇంకా ఎక్స్ట్రా 1000 రూపాయలు పంపిస్తా. ఆడనే పెట్టు, రానియకు. అనుపు అనుపా అనూప్, ఎక్కువ కథలు పడితే మీ అన్నని నరికేస్తా. ఏమనుకుంటున్నావు? నరికేసి ఏమని చేసుకో. నేనంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు నన్ను. అయితే ఇంట్లో అసలు నేను ఇంట్లోనేనా? ఇప్పుడు లాస్ట్ మమ్మీకి కాల్ చేస్తా. సీరియల్ అయిపోయినట్టుంది మమ్మీది. కాల్ చేస్తా, మమ్మీ కాల్ చేస్తా. ఆంటీ, మీ సీరియల్ అయిపోయిందా అయిపోలేదా? లేదు, ఎండింగ్ వచ్చింది. ఆగు. సరే వెయిట్ చేస్తున్నా ఆంటీ, వెయిట్ చేస్తున్నా. ఆగుతున్నా, ఓకేనా? A few moments later. హలో ఆంటీ, అయిపోయిందా సీరియల్ మీది? అయిపోయింది. ఇప్పుడు చెప్పు ఏందో. అమ్మయ్య, అదే ఆంటీ, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం మేము. ఓకే, వెరీ గుడ్. అయితే ఏంది? అయితే ఏందంటే అసలు ఏం రియాక్షన్ లేదు మీ మాటలా. మీ అబ్బాయిని కిడ్నాప్ చేసామంటే మేము. అసలు అఖిల్ మా అబ్బాయే కాదు. ఏది మీ అబ్బాయి కాదా? జోక్ చేయకండి ఆంటీ. మేము ఎందుకు జోక్ చేస్తాం? చిన్నగా ఉన్నప్పుడే అఖిల్ నుంచి చెత్తకుండుకెళ్ళి తెచ్చినాం. చెత్తకుండా? ఎంత చెత్తకుండా అయితే ఏంటంటే మీ అబ్బాయి కదా వాడు. ఒకసారి మీకు చెప్తే అర్థమైతే లేదు. అఖిల్ మా అబ్బాయి కాదు. ఫోన్ పడే. అంటే కన్నోదంటే మీరు. ఆగు, మా పిల్లలతో డిస్కస్ చేసి ఒక డిసిషన్ కి వచ్చి నీకు తర్వాత ఫోన్ చేస్తా. హలో హలో ఆంటీ, ఆంటీ, హలో హలో హలో. ఇంతకీ నేను నిజంగా చెత్తకుండేనా అయింది? కాదు కాదు కాదు, నేను మమ్మీ పోలిక. నేను మమ్మీ పోలికనే కదా. నేను మమ్మీ పోలికనే. ఇంతకీ ఏం మాట్లాడుతారో ఇంటర్నెట్ లో. అనూప్, సౌమ్య ఇక్కడ రండి. అఖిల్ కిడ్నాప్ అయినని తెలిసి మమ్మీ బాధపడుతుంది. మనం ఏమో ఇక్కడ నవ్వుతున్నాం. తెలుసు నాకు. ఎంత చిల్లుగా చెప్పింది మమ్మీ అయితే. అదే మమ్మీ, అంత చిల్లుగా చెప్పినావు. అఖిల్ కిడ్నాప్ అయ్యింది. అయితే ఏం చేయాలి? అయితే ఏందా మమ్మీ? మా అయితే కొడతారు, వాళ్ళు ఇంట్లో పని చేపిస్తారు, బాసనలు తోముతారు, బట్టలు ఉతుకుతారు, ఇల్లు పని అంతా చేపిస్తారు. అవును, అది కూడా కరెక్టే. ఈడుండి కూడా చేసేది అదే పని. అఖిల్కి పెట్టే తిండి ఏదో మన బెంజికి పెడితే ఈ పాటికి మన మాట ఇట్టదు. అవును, అన్నం కూడా తక్కువ ఉండాలి, కూర కూడా తక్కువ ఉండాలి. అవును, అఖిల ఇంత కింటల్ తింటాడు. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? పోనీ మమ్మీ, మేము ఉన్నాం కదా. అవును మమ్మీ, మేము ఉన్నాం కదా. అవును, ఎట్లా పోనీలే. చిత్తకుండికెళ్ళి తెచ్చినాం కదా అఖిల్. చెప్పకుండా నేనేదో ప్రాంక్ చేసిన కిడ్నాప్ అయినట్టు, నువ్వేమో సీరియల్ కి ఎగబడ్డావు, ఈమెమో సెల్ఫీలకు ఎగబడ్డది, ఈడేమో పబ్జి అన్నాడు. తిండి తక్కువ అవుతుంది. నేను ఇంత తింటాను, గంటలు తింటాను. నేనేమన్నా ఇంకేమన్నారు? నాకు పెట్టే తిండి బెంచికి పెడతాడు. నేను పోతే పోనా? చెత్తకుండా నేను ఇంత అన్యాయం. కిడ్నాప్ అయితే ఇట్లా చేస్తారు మీరు.
నాకు తెలుసు నువ్వు ప్రాంక్ చేసినావని. నేను చూసినా నువ్వు దాచుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టండి. ఓకే మమ్మీ, ఈ వీడియోకి ఎన్ని లైకులు కావాలి మమ్మీ? 1,00,000. 1,00,000 లైకులు అంట మమ్మీ కోసం. లైకులు కొట్టండి. అండ్ నెక్స్ట్ టైం నేను కిడ్నాప్ చేస్తా, ఓకేనా?